ప్రత్యక్ష గుడారములో ఒక్కొక్క వస్తువు యేసు ప్రభునకు సాదృశ్యంగా కనపడుతున్నాయి. మనకి ప్రాముఖ్యంగా 3 భాగాలు నేను జ్ఞాపకం చేశాను. మొదటి భాగం ఆవరణములో 2 వస్తువులు కనపడుతున్నాయి. అందులో మొదటి వస్తువు ఇత్తడి బలిపీఠము. ఇత్తడి బలిపీఠము యేసు ప్రభునకు సాదృశ్యంగా ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇత్తడి అనగానే బైబిల్ ప్రకారంగా తీర్పునకు సాదృశ్యం కాబట్టి నరుని యొక్క పాపము యొక్క తీర్పు ఈ బలిపీఠము సూచించుచున్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఇత్తడి బలిపీఠము యేసు ప్రభునకు ఎలా పోల్చబడిందంటే యేసు ప్రభు యొక్క కలవరి శిలువను జ్ఞాపకం చేస్తుంది. బలిపీఠం మీద వధించబడి గొర్రెపిల్ల మన ప్రభు యేసుక్రీస్తునకు సాదృశ్యం. కాబట్టి ఇత్తడి బలిపీఠము యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించిన ప్రాముఖ్యత మనం చూడొచ్చని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇత్తడి బలిపీఠం యొక్క సాదృశ్యము యేసు ప్రభు యొక్క శిలువను గురించి మనతో మాట్లాడుతుంది గనుక ప్రభువా నీ శిలువ మా నిమిత్తం ఎలాగైతే మేము మా పాపమును బట్టి నీ శిలువ రక్తము చేత శుద్ధీకరించబడ్డామో అలాంటి పాప పరిహారమును ఈ యొక్క బలిపీఠము సూచించున్నదని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.